వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలోని ఖమ్మం సహా పలు జిల్లాల్లో భారీ వర్షం ఎంత నష్టాన్ని చేకూర్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ భారీ వర్షాలు వరద దాటికి నీటిలో చిక్కుకొని నానా తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీరిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం సాయశక్తులా పనిచేస్తోంది. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతూనే ఉన్నారు. వరదలు వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ఆదుకునేందుకు సాయం చేసేందుకు ఇరు పక్షాలు ఉమ్మడిగా ముందుకు సాగుతాయని అందరూ ఆశించినా దీనికి భిన్నంగా వరద రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. దీనిలో భాగంగానే ఇరుపక్షాలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. కవితకు బెయిల్ కోసం కట్టగట్టుకొని ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కనీసం పట్టించుకునేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే అమెరికాలో ఉండి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విపత్తుల సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అంటూనే బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే దీనికి ప్రతిగా కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు అహోరాత్రులు కష్టపడుతున్నారని, బాధితులను నేరుగా కలుసుకుని సాయం చేస్తున్నారని, కానీ ఇక్కడ మాత్రం రేవంత్ సుకుమారంగా వ్యవహరిస్తున్నారని తనదైన శైలిలో విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు 6 హెలికాప్టర్లు 150 బోట్లను ఉపయోగిస్తూ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని, కానీ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు ఎన్ని బోట్లను ఉపయోగించి ఎన్ని ప్రాణాలు కాపాడగలిగారో ఊహించండి అంటూ ప్రజలకు ప్రశ్న వేశారు. ఇలా సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ మధ్య వరద రాజకీయం చోటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలకు సాయం చేయమంటే బీఆర్ఎస్ పై రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మాపై విమర్శలు చేయడమే రేవంత్ రెడ్డికి పనిగా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు బాధితులకు సాయం చేయడంలో విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు చేయలేదని వ్యాఖ్యానించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.